హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లావణ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ banvika తెలుగు వ్లాగ్స్. ఇది వచ్చేసి స్వీట్ రెసిపీ అండి. నేను విరిగిన పాలతో చేశాను. అయితే ఈ రెసిపీకి ఏం నేను పెట్టారనేది మీరే చెప్పండి. అంటే అంత బాగా వచ్చిందని కూడా అనుకోవట్లేదు. నేను 70% అయితే బాగానే వచ్చింది. ఇంకొక 30% ఎక్కడ మిస్ అయింది. తింటుంటే టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ కొంచెం ఇంకా పర్ఫెక్ట్గా రావాలేమో అనిపించింది అనమాట. ఈ రెసిపీ నేను ఎట్లా చేశాను ఏంటనేది చూద్దాము. అయితే ఏం చేశాను అంటే, ఇది కావాలని చేయలేదు, ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా పాలు కాబట్టాను. పాలు విరిగిపోయినాయి. సర్లే ఇంకా 1 లీటర్ పాలు విరిగిపోయినాయి కదా, ఏం చేద్దామా అని ఆలోచించాను. సర్లే ఇంకా స్వీట్ లాగా ఏదన్నా చేద్దాంలే అనిపించి ఇంక ఇట్లా చేశాను అనమాట. ఇట్లా విరిగిన పాలను ఇట్లా వడగట్టేస్తే అందులో ఉన్న వాటర్ అంతా పోతుంది అనమాట. తర్వాత ఇలా తిక్కుగా ఉంది కదా, కొంతమంది దీంట్లో పంచదార వేసుకొని జున్ను పాలులోగా తింటారు. అది ఇష్టం లేని వాళ్ళు ఇట్లా స్వీట్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వడగట్టిన దాన్ని ఇట్లా వేసుకున్నాను అనమాట. ఇంకా ఇది గడ్డలాగా ఉంది కదా, ఇది కొంచెం సేపు వేయించుకోవాలన్నమాట. అంటే తడేం లేకుండా, ఆల్మోస్ట్ తడేం లేకుండానే నీళ్ళంతా పోయాయి అన్నమాట. ఇట్లా వేయించుకుంటూ ఉన్నప్పుడే దీంట్లోకి మనకి సరిపడినంత పంచదార వేసుకోవాలి. ఈ పంచదార అనేది నేను కొంచెమే తీసుకున్నాను, 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇదే సరిపోయింది నాకు స్వీట్ అనేది. ఇట్లా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. నేనేం చేశానంటే, ఇది కొంచెం కరిగే వరకే ఉంచుకుని, ఇది కొంచెం జ్యూసీ లాగా పాకంలాగా వచ్చేటట్లు ఉంచాలనుకుంటా. నేనేం చేశానంటే, ముందే ఊరిక కరగనిచ్చి తీసేయటం వల్ల అది కొంచెం పొడి పొడిలాడుతూ వచ్చింది స్వీట్ అనేది. స్వీట్లో ఎప్పుడైనా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది కదా, 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను నేను. చూడండి ఇట్లా పొడి పొడిగా ఉంది కదా. అట్లా కాకుండా ఎక్కువసేపు కనుక పాకంలాగా రానిచ్చినట్లయితే స్వీట్ అనేది కొంచెం జ్యూసీగా వచ్చేదేమో. ఇదైతే నేను చేసిన స్వీట్ అనమాట. దీనికి మీరు కామెంట్లో చెప్పండి ఏం నేను పెట్టాలనేది.